మన జీవితంలో పేదరికం ఎలా వస్తుంది? ఒకసారి మన తలుపు తడితే దాన్ని ఎలా అడ్డుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ మనకి చాలామందికి తలెత్తుతాయి. డబ్బు లేకపోవడమే పేదరికమా? లేక మనసులోని ఏదైనా లోటు కూడా దానికి కారణమా? ఈరోజు ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. ఈ కథని మనల్ని ఆలోచింపచేస్తుంది, ఆకర్షిస్తుంది, జీవితంలో ఎంతో లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది. రండి, కైలాసంలో మహాశివుడు చెప్పిన ఈ కథలోకి అడుగు పెడదాం. కైలాసంలో మంచుతో కప్పబడి ఉన్న శిఖరంపై మహాశివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఆకాశం నీలంగా మెరుస్తూ చల్లని గాలి అతని జటాజూటంలో ఆడుతుంది. పక్షుల కిలకల నాదాలు ఆ నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా చేస్తున్నాయి. అక్కడికి నాద మహాముని వచ్చాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు, గుండెల్లో బాధ. మహాదేవ, భూలోకంలో సంచారం చేసి వచ్చాను. అక్కడ మానవులు పేదరికంతో అల్లాడుతున్నారు. తల్లి తన పసిపాపకు ఒక ముద్ద అన్నం పెట్టలేక ఏడుస్తుంది. ఒక తండ్రి తన కొడుకు కోసం ఒక జత బట్టలు కొనలేక తల వంచుకున్నారు. వారి ఆకలి, వారి కన్నీళ్లు చూస్తుంటే నా గుండె చినిగిపోతుంది. ఈ పేదరికం ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా తప్పించుకోవాలి? ధనం ఉంటే సంబంధాలు మర్చిపోతున్నారు. ధనం లేకపోతే గౌరవం లేకుండా పోతుంది. మానవులు ఏం చేస్తే ఈ బాధ నుండి బయటపడతారు? అనే నారదుడు గొంతు తడితో అడిగాడు. మహాశివుడు కళ్ళు తెరిచాడు. ఆయన చిరునవ్వుతో శాంతి, ఆయన కళ్ళల్లో జ్ఞానం కనిపించాయి. నారద, నీ బాధ నాకు తెలుసు. నీ ప్రశ్నలకు సమాధానం ఒక కథలో ఉంది. ఆ కథను ఓపిగ్గా విను. నీ గుండెలోని బరువు తేలికవుతుంది అని చెప్పాడు. అలా ఒక హృదయంకరమైన ఆలోచింపజేసే ఒక కథ ఆరంభమైంది. పూర్వం ఒక చిన్న గ్రామంలో గోవింద్ అనే రైతు ఉండేవాడు. ఆ గ్రామం పచ్చని పొలాలతో, చల్లని గాలులతో, చిన్న చిన్న గుడిసెలతో నిండి ఉండేది. గోవింద్ రోజు సూర్యోదయానికి ముందే లేచి పొలంలో కష్టపడేవాడు. ఎండలో చెమట కక్కుతూ, వర్షంలో తడుస్తూ తన కుటుంబం కోసం శ్రమించేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చి తన భార్యతో కలిసి గుడిసె ముందు కూర్చొని మన జీవితం ఇలాగే సంతోషంగా ఉండాలి అని మాట్లాడుకునేవాడు. అతని కష్టం వల్ల పంటలు బాగా పండాయి, డబ్బు కూడా సంపాదించాడు. గ్రామంలో అందరూ అతన్ని మంచి రైతు అని మెచ్చుకునేవారు. కానీ గోవింద్ జీవితంలో ఒక లోతు ఉండేది, సంతానం. సంవత్సరాలు గడిచినా అతని భార్య కళ్ళల్లో ఆ బాధ స్పష్టంగా కనిపించేది. నాకు పిల్లలు లేకపోతే ఈ జీవితం ఎందుకు అని ఆమె రాత్రింపవలు ఏడ్చేది. గోవింద్ ఆమెను ఓదార్చేవాడు. దేవుడు మనకు సరైన సమయంలో ఆనందం ఇస్తాడు అని. ఒకరోజు గ్రామంలోని దేవాలయంలో పెద్ద పూజలు చేశారు. ఆ రోజు రాత్రి గోవింద్ భార్యకు గర్భం దాల్చినట్లు తెలిసింది. ఆనందంలో గోవింద్ గుండె ఉప్పొంగిపోయింది. ఊరంతా పండగ చేశారు. మిఠాయిలు పంచాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. 9 నెలల తర్వాత 2 కవల పిల్లలు పుట్టారు. ఒక అబ్బాయి, ఒక సూరి, మరొక అమ్మాయి సుమతి. ఆ రోజు గోవింద్ కళ్ళల్లో సంతోషం ఆగలేదు. నా జీవితం సార్థకమైంది అని ఆకాశం వైపు చూసి కన్నీళ్లతో దేవునికి ధన్యవాదాలు చెప్పాడు. పిల్లలిద్దరను అతను ప్రేమగా పెంచాడు. సూరి చిన్నప్పటి నుండి బలంగా, కష్టపడే స్వభావంతో ఎదిగాడు. 5 ఏళ్ల వయసులోనే తండ్రితో పాటు పొలంలో సాయం చేసేవాడు. నాన్న, నేను పెద్దయ్యాక నీలాగే కష్టపడతాను అని చిన్ని గొంతుతో చెప్పేవాడు. గోవింద్ నవ్వి, నీవు నా గుండెలో బంగారం అని ఆ పసిపిల్లాన్ని ముద్దాడేవాడు. సుమతి అందంగా, చురుగ్గా పెరిగింది. ఆమెకు చదువు, ఆటలు, ఇంటి పనులు అన్నీ సులభంగా వచ్చేవి. నాన్న, నేను ఒక రోజు రాణిలా ఉంటాను అని ఆమె కలలు కనేది. రోజులు గడిచాయి. పిల్లలు పెద్దవారయ్యారు. గోవింద్ రాత్రులు వారితో కూర్చొని, మీరు గొప్పగా ఎదగాలి, ఈ గ్రామానికి గౌరవం తీసుకురావాలి అని చెప్పేవాడు. సూరి తండ్రి మాటలను గుండెల్లో పెట్టుకున్నవాడు. సుమతి కలలు కనడం సాగింది. కానీ గోవింద్కు ఒక కల ఉండేది. తన కూతురు సుమతిని ధనవంతుల ఇంట్లో కోడలుగా చూడాలి అని. నా సుమతి రాణిలా జీవించాలి, ఆమెకు ఏ లోటు రాకుండా ఉండాలి అని గ్రామంలో అందరితో చెప్పేవాడు. ఒకరోజు పక్క ఊరిలో ఒక ధనవంత వ్యాపారి కుమారుడు ఉన్నాడని తెలిసింది. ఆ కుటుంబం గురించి విన్న గోవింద్ ఇదేనా సరైన సమయం అనుకున్నాడు. అతను తన స్తోమక మించి ఖర్చు చేశాడు. బంగారు నగలు, ఖరీదైన బట్టలు, గొప్ప విందులు. వివాహాలు రోజు గోవింద్ కళ్ళల్లో ఆనందం, గుండెలో గర్వం నిండిపోయాయి. సుమతి అందంగా ముస్తాబయ్యి అత్తగారింటికి వెళ్ళిపోయింది. కానీ ఆ రోజు సూరి మనసులో ఒక బాధ మిగిలిపోయింది. చెల్లమ్మ వెళ్ళిపోయింది, ఇక నాతో ఆడేదెవరు?
అని ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు. గోవింద్ అతన్ని ఓదార్చాడు. నీవు నా దగ్గర ఉన్నావు కదా, నాకు అది చాలు అని అన్నాడు. కానీ కొన్ని రోజులకే గోవింద్ జీవితంలో ఒక తుఫాను వచ్చింది. ఒక సాయంత్రం పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా తల తిరిగి పడిపోయాడు. సూరి ఆందోళనతో ఇంటికి తీసుకెళ్లాడు. వైద్యుడు వచ్చి ఇది పెద్ద జబ్బు, చాలా ఖర్చు అవుతుందని చెప్పాడు. సూరికి ఎలాగైనా నాన్నను కాపాడుకోవాలని ఇంట్లో డబ్బంతా ఖర్చు చేశాడు. ఔషధాల కోసం రోజుల తరబడి పట్నం వెళ్ళేవాడు. కానీ గోవింద్ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఒకరోజు గోవింద్ సూరిని పిలిచి, నాయనా, నీవు నా కోసం ఎంతో చేశావు, ఇక నా గురించి ఆలోచించకు, నీ జీవితంలో చూసుకో అని బలహీనమైన గొంతుతో చెప్పాడు. సూరి ఏడుస్తూ, నాన్న, నీవు లేకపోతే నేను ఎలా ఉంటాను అని అడిగాడు. ఆ రాత్రి గోవింద్ కళ్ళు మూసుకున్నాడు. సూరి గుండె చినిగిపోయింది. సూరి జీవితంలో తండ్రి లేని శూన్యం పడిపోయింది. ఆ గుడిసెలో ఒకప్పుడు గోవింద్ నవ్వులు, మాటలు గిరగిరా తిరిగేవి. ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. సూర్యుడి రాత్రులు ఒంటరిగా కూర్చొని, నాన్న, నీవు లేకపోతే ఇల్లు ఖాళీగా ఉంది అని గుండెలు బాధను దార్చుకొని ఏడ్చేవాడు. గోవింద్ అంత్యక్రియల కోసం అతను ఎలాగో కొంత డబ్బును సమకూర్చాడు. గ్రామంలోని పెద్దలు వచ్చి, గోవింద్ మంచి మనిషి, నీవు అతన్ని కొడుకుగా గర్వపడు అని ఓదార్చేవారు. సూరి తండ్రి ఆఖరి కోరిక ప్రకారం అందరికీ భోజనాలు పెట్టాడు. కానీ ఆ రోజు అతని చెల్లెలు సుమతి వచ్చింది. ఆమెను అన్నను చూసింది. పాత బట్టలు, ఆకలితో కుసించిన మొహం, ఆమె కళ్ళల్లో ప్రేమ కంటే జాలి కనిపించింది. మా అన్న ఇలా పేదవాడైపోయాడేంటి, అతనితో మాట్లాడితే నా గౌరవం పోతుంది అని ఆలోచించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అత్తగారింటికి వెళ్ళిపోయింది. సూర్య ఆమె వెనక్కి తిరిగి చూస్తూ, చెల్లమ్మ, నీవు కూడా నన్ను వదిలేసావా అని గుండెలో ఏడ్చాడు. సంవత్సరాలు గడిచాయి. సూరి జీవితం కూలి పనులతో సాగిపోయింది. ఉదయం ఎండలో రాళ్ళు తవ్వటం, సాయంత్రం ఇతర పొలాల్లో పనిచేయటం, ఇలా రోజూ కష్టపడి భార్యకు ఇంటికి 2 పూటల ఆహారం సమకూర్చేవాడు. అతని భార్య లక్ష్మి ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. ఆమె సాధారణంగా కనిపించిన మనసు బంగారంలా ఉండేది. నీవు ఎంత కష్టపడినా నీతో ఉంటాను అని సూరిని ఓదార్చేది. కానీ సూరి మనసులో ఒక బాధ ఉండేది. తన చెల్లెలు తనను మర్చిపోయిందని. ఒకప్పుడు నాతో ఆడుకునే సుమతి ఇప్పుడు నన్ను చూడడానికి కూడా ఇష్టపడదా అని రాత్రులు ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఇటు ఆలోచిస్తూ సుమతి జీవితం ధనవంతుల ఇంటిలో రాజ్యసంగా సాగింది. పెద్ద ఇల్లు, సేవకులు, బంగారు నగలు, ఆమె కలలు నిజమయ్యాయి. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. అతను పెరిగి వివాహం వయసుకు చేరుకున్నాడు. ఆ వివాహం ఒక ధనవంతుల కుటుంబంతో జరగబోతుంది. అత్తమామలు సుమతిని పిలిచి, నీ కొడుకు పెళ్లికి బంధువులందరూ వస్తున్నారు, నీ అన్నను సూర్యుని కూడా ఆహ్వానించు, మర్చిపోవద్దు అని చెప్పారు. సుమతి నవ్వుతూ సరే అని చెప్పింది. ఆమె మనసులో ఒక భయం, ఒక అహంకారం ఉండేది. అన్న కనిపిస్తే అన్ని పేదరికం చూసి అందరూ నన్ను హేళన చేస్తారు, నా గౌరవం ఏమవుతుంది అని ఆలోచించేది. ఆమె గుండెల్లో ఒక చెల్లెలి ప్రేమ కన్నా ధనం, గర్వం ఎక్కువగా ఉండేది. అటు సూరికి మేనల్లుడి వివాహం గురించి గ్రామంలో ఒక పనివాడి ద్వారా తెలిసింది. నా చెల్లెలి కొడుకు పెళ్ళి, నేను తప్పక వెళ్ళాలి అని ఆనందంతో భార్యతో చెప్పేవాడు. లక్ష్మి ఆందోళనగా, ఆహ్వానం లేకుండా ఎలా వెళ్తావు, నీ చెల్లెలు నిన్ను పిలవలేదు కదా అని అడిగింది. సూరి కళ్ళల్లో ఒక చిన్న ఆశ కనిపించింది. ఆహ్వానం లేకపోతే ఏం, ఆమె నా చెల్లెలు, నా రక్త సంబంధం. ఒకప్పుడు నాతో ఆడుకునేది, నన్ను అన్నా అని పిలిచేది, ఆమె నన్ను మర్చిపోయి ఉండదు అని చెప్పేవాడు. ఆ మాటలు విని అతని గుండెల్లో బాధ, ప్రేమ అమితమై ఉన్నాయి. సూరి గ్రామంలో ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు. నా చెల్లి కొడుకుల కోసం బట్టలు కొనాలి అని చెప్పి ఒక జత మంచి బట్టలు కొన్నాడు. ఆ బట్టలు చేతిలో పట్టుకొని ఆ రోజు సాయంత్రం నడుచుకుంటూ సుమతి ఇంటికి బయలుదేరాడు. దారిలో ఎండ వేడిగా ఉంది. అతని కాళ్ళు బొబ్బలెక్కాయి. కానీ అతని మనసులో ఒక ఆనందం, చెల్లమ్మను నన్ను చూస్తే సంతోషిస్తుంది అని. ఆ ఇంటి ద్వారం మధ్య చేరుకున్నాడు. ఆ ఇల్లు పెద్దగా, గొప్పగా కనిపించింది. బంగారు దీపాలు, సేవకులు సందడి, వివాహ సంబరాలు. సూర్య ద్వారం వద్ద నిలబడ్డాడు. చేతిలో బట్టల సంచి గట్టిగా పట్టుకొని. అతని కళ్ళల్లో ఆశ, గుండెలో ఆప్యాయత. సుమతి తోటికోడలో అతన్ని చూసి, సుమతి, నీ అన్న వచ్చాడు అని చెప్పింది. సుమతి కోపంగా, అతను ఎలా ఉన్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడా, దర్జాగా కనిపిస్తున్నాడా అని అడిగింది. తోటికోడలు తల వంచి, లేదు,
పాత బట్టల్లో వచ్చాడు. ఆకలితో కృశించి బలహీనంగా ఉన్నాడు. అతని చెప్పింది సుమతికి. సుమతి కళ్ళల్లో కోపం మెరిసింది. ఆమె అన్న దగ్గరకు వెళ్ళింది. కానీ అందరికీ కనిపెడకుండా ఇంటి వెనక్కు తీసుకువెళ్ళింది. అన్నా, నీకు ఆహ్వానం లేదు కదా, ఎందుకు వచ్చావు అని అడిగింది. సూరి ఆమె కళ్ళల్లో ప్రేమ కోసం చూశాడు. కానీ అక్కడ అహంకారం మాత్రమే కనిపించింది. చెల్లమ్మ, నీ కొడుకు పెళ్ళి అని విన్నాను. నీ కొడుకు కోసం బట్టలు తెచ్చాను అని చెప్పాడు. ఆ బట్టల సంచెను ఆమెకు చూపించాడు. సుమతి కోపంగా, నీవు ఎలా చిరిగిన బట్టలతో వస్తే అందరూ నన్ను హేళన చేస్తారు. ఇతను నీ అన్నేనా అని అడిగితే నా పరువు పోతుంది. అందుకే నిన్ను పిలవలేదు అంది. ఆ మాటలు సూరి గుండెల్లో గుచ్చుకున్నాయి. చెల్లమ్మ, నీవు నన్ను ఇంత తక్కువగా చూస్తావని అనుకోలేదు. నా భార్య కూడా ఆహ్వానం లేకుండా వెళ్ళొద్దని చెప్పింది. కానీ నీ ప్రేమ కోసం వచ్చాను అని కన్నీళ్లతో చెప్పాడు. సుమతి మనసు కరగలేదు. ఎలాగో వచ్చావు కదా, ఈ చిన్న గదిలో ఉండు, బయటకు రావద్దు. నిన్ను ఎవరైనా చూస్తే నా గౌరవం పొద్దుతుంది. భోజనం ఇక్కడికే పంపిస్తాను, పెళ్ళయ్యాక వెళ్ళిపో అని చెప్పి ఆ గదికి తాళం వేసి వెళ్ళిపోయింది. సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. ఆ గదిలో ఒక చిన్న కిటికీ, దాని గుండా వచ్చే చిన్న కాంతి మాత్రమే ఉంది. అతని గుండెల్లో బాధ, కళ్ళల్లో నీళ్లు. చెల్లమ్మ, నన్ను ఇక్కడికి బంధించావు, నా ప్రేమకు ఇదే గౌరవమా అని గోడలపై చూస్తూ ఏడ్చాడు. ఆకలి వేసింది, గొంతు ఎండిపోయింది. కానీ సుమతి పెళ్లి సందడిలో అన్నను మర్చిపోయింది. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. సూరికి ఆకలి భరించలేనంతగా పెరిగిపోయింది. నీళ్లు కూడా లేవు. నేను ఇక్కడే చనిపోతానా, నా భార్య పిల్లలు అనాథలు అవుతారా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులు గది లోపలే ఆగిపోయాయి. ఆ రోజు సాయంత్రం సుమతి తోటకోళ్ళు ఏదో పని మీద ఆ వైపు వచ్చింది. సూరి బలహీనమైన అరుపులు విని ఎవరో ఏడుస్తున్నారు అని ఆశ్చర్యంగా తలుపు తెరిచింది. సూరి బయటకు వచ్చాడు. ఆకలితో కృశించి నీరసంతో కళ్ళు మసకబారి, అన్నయ్య, నీవు ఇక్కడ ఎలా వచ్చావు, ఎవరు తాళం వేశారు అని ఆమె ఆందోళనగా అడిగింది. సూరి చెల్లెల గురించి చెప్పలేదు. నేను ఈ గదిలో ఏముందో చూద్దామని వచ్చాను. ఎవరో తాళం వేశారు. నీవు తెరవకపోతే నేను ఇక్కడే చనిపోయేవాడిని అని కళ్ళీళ్లతో చెప్పాడు. ఆమె అతన్ని చూసి జాలిపడింది. సూరిని వెనక ద్వారం నుండి బయటకు వెళ్ళాడు. దారిలో అతని కాళ్ళు తడబడ్డాయి. ఆకలి, దాహంతో కళ్ళు తిరిగాయి. నా భార్య, పిల్లలు నన్ను ఎదురు చూస్తూ ఉంటారు అని ఆలోచిస్తూ నడిచాడు. ఒక చెట్టు కింద పడిపోతుండగా ఒక వృద్ధ మహిళ అతన్ని ఆదుకుంది. ఆమె అతనికి నీళ్లు ఇచ్చింది. ఒక ముక్క అన్నం పెట్టింది. సూరి కళ్ళు తెరిచి, మీరు ఎవరు, నన్ను ఎందుకు కాపాడారు అని అడిగింది. ఆ వృద్ధురాలు మహిళ నవ్వుతూ, నేను ఒక సాధారణ స్త్రీని, నీ బాధ చూశాను. ఈ తోటలో పండ్లు తీసుకో, నీ పేదరికం తీరుతుంది అని చెప్పింది. సూరి ఆ వృద్ధ మహిళ మాటలు విని ఆమె చూపిన తోట వైపు నడిచారు. అతని కాళ్ళు ఇంకా తడబడుతున్నాయి. ఆకలి ఇంకా తీరలేదు. కానీ ఆమె మాటలో ఒక ఆశ కలిగింది. ఆ తోటలో అడుగు పెట్టాడు. అక్కడ పచ్చని చెట్లు, రంగురంగు పండ్లు, చల్లని గాలి. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇక్కడ పండ్లు తింటే నా ఆకలి తీరుతుంది అని ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక ఎర్రని పండును తీసుకున్నాడు. ఆ పండు తిన్నాడు. అది తియ్యగా, రుచిగా ఉంది. అతని గుండెల్లో ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది. ఈ పండ్లు ఇంటికి తీసుకువెళ్తే నా భార్య, పిల్లలు కూడా సంతోషిస్తారు అని ఆలోచించి తన సంచిలో జాగ్రత్తగా నింపుకున్నాడు. ఆ వృద్ధ మహిళ అతన్ని చూసి నవ్వింది. ఆమె ముఖంలో తల్లి ఆప్యాయత కనిపించింది. నాయనా, నీ కష్టాలు నాకు తెలుసు. నీ భార్య రోజు నన్ను పూజిస్తుంది. నీవు ఈ పండ్లు తీసుకెళ్ళి నీ జీవితం మారుతుంది. కానీ ఈ 9 మాటలు గుర్తుంచుకో అని చెప్పింది. సూరి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె గొంతు శాంతంగా, గంభీరంగా ఉంది. ఆమె ఇలా చెప్పింది, ధనం ఉన్న మానవత్వం లేకపోతే పేదరికం తప్పదు. సోమరితనం చేస్తే దారిద్ర్యం వస్తుంది. కష్టపడితే సంపద వస్తుంది. పనిలో ఉన్న స్థానం కోసం ప్రయత్నం చేయాలి. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం సంపాదించాలి. కర్మ ఫలితాన్ని కష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇతరులు ద్వేషించడం మానవత్వం కాదు. పనికి భయపడితే జీవితంలో ఎదగలేవు. పేదవారిని గౌరవించు, వారిని అవమానించకు. కాలం ఒకేలా ఉండదు. మానవత్వం ధనం కంటే గొప్పది. సూరి ఆ మాటలను గుండె లోతులుగా దాచుకున్నాడు. ఈ మాటలు నా జీవితాన్ని మార్చగలవు అని ఆలోచించాడు.
ఆ వృద్ధ మహిళ సాక్షాత్తు లక్ష్మీదేవి. సూర్యుడు భార్య ఆమె రోజూ పూజించేది. ఆ భక్తికి ఫలితంగా ఆమె సూర్యుని కాపాడింది. సూర్య ఆమెకు కృతజ్ఞతలు చెప్పి సంచిని భుజాన వేసుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో అతని మనసు ఆలోచనలో మునిగిపోయింది. నా చెల్లెలు నన్ను అవమానించింది, కానీ ఈ దేవత నన్ను ఆదుకుంది. ధనం కంటే మానవత్వం గొప్పదని ఇప్పుడు అర్థమైంది అని గుండెల్లో అనుకున్నాడు. ఇంటికి చేరాడు. లక్ష్మి అతన్ని చూసి ఆనందంతో ఏడ్చింది. నీవు సురక్షితంగా వచ్చావు, నాకు అదే చాలు అని అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. సూరి సంచిని తెరిచాడు. అందులో పండ్లకు బదులుగా బంగారం, వజ్రాలు. ఇద్దరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. ఇది దేవత ఆశీసు అని సూరి కన్నీళ్లతో చెప్పాడు. సూరి ఆ ధనంతో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. గ్రామంలో పంటలు కొని పట్నంలో అమ్మడం మొదలుపెట్టాడు. అతని కష్టం, నిజాయితీ వల్ల వ్యాపారం బాగా నడిచింది. కొన్ని సంవత్సరాల్లో అతను ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. గ్రామంలోనే అందరూ అతన్ని సూరిగారు అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు. కానీ అతని మనసులో ఒక బాధ ఉండేది. సుమతి తనకు అవమానించిన గాయం ఇంకా మానలేదు. ఒకరోజు లక్ష్మి అతనితో, నీ చెల్లెలు నీకు అన్యాయం చేసింది, కానీ ఆమె నీ రక్తం, ఆమెను క్షమించి ఇంటికి తీసుకురా అని చెప్పింది. సూరి ఆలోచించాడు. నా భార్య సరైనదే చెప్పింది, ధనం కంటే సంబంధం ముఖ్యం అని అనుకున్నాడు. సూరి ఒకరోజు మంచి బట్టలు వేసుకొని ఒక గుర్రపు బండి తీసుకొని సుమతి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఈసారి అతను రాజులా కనిపించాడు. బంగారు గొలుసు, మెరిసే బట్టలు, గంభీరమైన నడక. సుమతి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అన్నా, నీవు ఎలా మారావు అని అడిగింది. సూరి నవ్వి, చెల్లమ్మ, జీవితం నన్ను మార్చింది. నీవు నన్ను అవమానించినా నేను క్షమించాను. నీవు నా చెల్లివి, నాతో ఇంటికి రా అని చెప్పాడు. సుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నా, నేను నీకు తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఏడ్చింది. ఆ రోజు ఆమె అన్నతో ఇంటికి వచ్చింది. సూరి సుమతికి కానుకగా ఒక జత మాట్లాడే బంగారు చెప్పులు ఇచ్చాడు. ఆ చెప్పులు లక్ష్మీదేవి చెప్పిన 9 జ్ఞాన వాక్యాలను పలికాయి. సుమతి వాటిని విని తన తప్పును తెలుసుకుంది. నేను ధనం కోసం నా అన్నను, మానవత్వాన్ని మరిచాను అని గుండెలు బాదుకుంది. ఆ రోజు నుండి ఆమె మారిపోయింది. పేదవారిని గౌరవించటం, ఇతరులు సాయం చేయడం మొదలుపెట్టింది. సూరి ఆమెను చూసి సంతోషించాడు. చెల్లమ్మ, నీవు మారావు, ఇప్పుడు నీకు నిజమైన ధనం దొరికింది, మానవత్వం అని చెప్పాడు. మహాశివుడు కథను ముగించాడు. నారద ఈ కథలో సూర్యుడి కష్టపడి మానవత్వాన్ని గౌరవించి పేదరికం నుండి బయటపడ్డాడు. సుమితి ధనం కోసం సంబంధాలను కోల్పోయింది, కానీ చివరికి మానవత్వం గొప్పదని తెలుసుకుంది. పేదరికం డబ్బు లేకపోవడం కాదు, గుండెల్లో ప్రేమ, కష్టపడే తత్వం లేకపోవడమే అసలైన పేదరికం. ఇతరులను గౌరవిస్తే జీవితం సుఖమయం అవుతుంది అని చెప్పాడు. నారదుడు కళ్ళల్లో నీళ్లతో, మహాదేవ, ఈ కథ నా గుండెను తాకింది. మానవులకు ఈ సత్యం చెప్పి వారి బాధలను తీరుస్తాను అని చెప్పాడు. ధనం తాత్కాలికం, మానవత్వం శాశ్వతం. కష్టపడడం, ఇతరులను గౌరవించటం, అహంకారాన్ని వదిలేయటం మనల్ని నిజమైన సంపద వైపు తీసుకువెళ్తుంది.